హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు వచ్చేసరికి నేను నా టాప్ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో నేను నా టాప్ 5 ఎందుకు పిక్ చేసుకున్నాను అండ్ ఆ టాప్ 5 ఎందుకు బెస్ట్ అని మీకు చెప్తున్నాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవడం అస్సలకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లీడ్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా టాప్ 5 క్రెడిట్ కార్డు కనుక చూసుకున్నట్టయితే నేను అమ్మిక్స్ కార్డ్కి అయితే వెళ్తాను అనమాట. అమ్మిక్స్ మెంబర్షిప్ రివార్డ్ కార్డ్స్. ఇది ఎందుకు బెస్ట్ టాప్ 5 ఎందుకు ఉన్నదంటే దీంట్లో మీరు ఎవ్రీ మంత్ 20,000 స్పెండ్స్కి 2,000 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ అనేది 2,000 అనేది వస్తుంటుంది. 3 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. మీరు ఏ గిఫ్ట్ కార్డ్గా రెడీమ్ చేసుకున్నా సరే 3 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీగా రెడీమ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ కనుక ఏదైనా హోటల్స్ కనుక స్పెండ్ చేయాలనుకుంటే 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీగా మీరు రెడీమ్ అయితే చేసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ కనుక ఫ్లైట్స్ కనుక యూజ్ చేసుకున్నారు అనుకోండి 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీకి అయితే మనం ఫ్లైట్కి అయితే రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. మేజర్గా వచ్చే బెనిఫిట్స్ అయితే ఇవే అనమాట. సో అసలు ఎందుకు టాప్ 5లో ఉంది అని చూసుకున్నట్టయితే మీరు ఎవ్రీ మంత్ 20,000 కనుక స్పెండ్ చేసారు అనుకోండి, ఎక్కడైనా పర్లేదు, మీరు ఎలా ఏదైనా సరే స్పెండ్ చేయొచ్చు దీన్ని. అంటే మాక్సిమం ఆన్లైన్లో స్పెండ్ చేసానికి ట్రై చేయండి. లేదు అని అంటే మాత్రం మొబిక్విక్లో మనకి వ్యాలెట్ లోడ్ కూడా ఉందన్నమాట దీంట్లో వచ్చాక. సో దీంట్లో మీరు వ్యాలెట్లో లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే 3% అనేది ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. సో మీకు 10,000కి 300 లెక్కన 20,000కి 600 రూపీస్ అయితే పడుతుంది. కానీ ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు 2,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు బస్సు కానీ ఫ్లైట్ కానీ ఏదైనా సరే మీరు ట్రావెలింగ్కి బుక్ చేసుకోవాలనుకుంటే 2,000 పాయింట్స్ వచ్చేసరికి మీకు 1,000 రూపీస్కి అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట బుకింగ్ వచ్చేసరికి. ఒకవేళ ఇంకా మీరు ఏదైనా పెద్ద హోటల్స్లో స్టే చేద్దాం అనుకుంటే మాత్రం ఇది 2,000 కాయిన్స్ని 2,000 రూపీస్ అయితే మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ కార్డులో వచ్చే బెనిఫిట్ అయితే. మేము దేనికి యూజ్ చేయము, అయినా సరే మాకు జస్ట్ నార్మల్ మనీ తీసుకున్నా సరే మాకు బెనిఫిట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కూడా మీకు ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బయట లైక్ 3%కి ఏదో ఒక దగ్గర అయితే మీరు తీసుకున్నారు, అక్కడ ఇక్కడ ఎందుకు జస్ట్ నార్మల్ డైరెక్ట్గా మీరు మొబిక్విక్లోనే తీసుకున్నారు. మొబిక్విక్లో మనీ యాడ్ చేయడం ద్వారా మీకు 10,000 యాడ్ చేస్తే మీకు 300 పడుతుంది. 20,000 యాడ్ చేస్తే 2,000 పాయింట్స్ అయితే వస్తాయి. పర్ మంత్ 4 ట్రాన్సాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే 1,500 లెక్కన అంటే ప్రతి ట్రాన్సాక్షన్ 1,500 లెక్క చేయాలి. సో అలా 1,500 లెక్క చేసిన 1,000 పాయింట్స్ వస్తాయి. అండ్ దాంతో పాటుగా మీరు 20,000 మైల్ స్టోన్ క్రాస్ చేసినందుకు మీకు ఇంకో 1,000 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 2,000 పాయింట్స్ అనేది వస్తాయి. ఇలా కాకుండా డైరెక్ట్ మీరు మొబైల్కి ఏం చేయాలంటే 5,000 లెక్కన 5,555 20,000 అయిపోతుంది. అలా మీకు 1,500 కవర్ అయిపోతుంది అండ్ మీకు 20,000 మైల్స్ కూడా రీచ్ అయిపోతారు. అలా యూస్ చేసినందుకు మీకు డైరెక్ట్ వెంటనే మీకు 2,000 పాయింట్స్ అయితే నెక్స్ట్ డేకి మీకు యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఏంది, ఇప్పుడు మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొందాం అనుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మెంబర్షిప్ రివార్డ్స్ ప్రోగ్రామ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాని లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాని నుంచి డైరెక్ట్గా గిఫ్ట్ కార్డ్స్ అనేది కొనుక్కోవచ్చు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవచ్చు, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవచ్చు, మింత్రా గిఫ్ట్ కార్డ్ కొనుక్కోవచ్చు. ఏదైనా సరే మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ 3 రివార్డ్ పాయింట్స్కి 1 రూపీ లెక్కన గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. సో అలా చూసుకున్నా సరే మీకు 1,800 పాయింట్స్ కట్ అయిపోయి మీకు 600 రూపీస్ అయితే వస్తుంది. మీరు 20,000 తీసుకున్నందుకు మీకు 600 కట్ అవుతుంది. కానీ మళ్ళీ మీకు 20,000 తీసుకున్నందుకు 600 రూపీస్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అది లీస్ట్గా చూసుకున్నట్టయితే. ఒకవేళ మీరు ట్రావెలింగ్ యూజ్ చేసుకుంటే 1,000 రూపీస్ వస్తుంది ఈ కార్డ్ వాడడం వల్ల, జస్ట్ నార్మల్గా మనీ విత్డ్రా చేయడం వల్ల. సో దీనికి ఇక మనకి జాయినింగ్ బెనిఫిట్స్ ఏమొస్తాయి అండ్ జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క జాయినింగ్ ఫీజ్ వచ్చేసరికి 1,000 రూపీస్ ప్లస్ GST అయితే పడుతుంది అనమాట. అంటే మీకు అరౌండ్ మీకు 1180 రూపీస్ ఏమో పడుతుంది. కానీ మీకు వచ్చేది వెల్కమ్ బోనస్ కింద మీకు 4,000 పాయింట్స్ అయితే వస్తాయి. ఆ 4,000 పాయింట్స్ మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకున్నా సరే అరౌండ్ మీకు 1,200 రూపీస్ వరకు అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది అవైలబుల్గా లేదు. వన్స్ ఇది అవైలబుల్ వచ్చిన తర్వాత మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు దీన్ని ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసరికి 4,500 రూపీస్ ప్లస్ GST అయితే పడుతుంది. కాకపోతే దీంట్లో ఇంకేంటంటే మీరు 1,50,000 ఎబో కనుక స్పెండ్ చేసిన అనుకోండి పర్ ఇయర్లో యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దీనికి జస్ట్ మీరు ఎవ్రీ మంత్ 20,000 స్పెండ్ చేసినా సరే మీకు పర్ ఇయర్కి వచ్చేసరికి 2,40,000 దాటిపోతుంది. సో అప్పుడు 1,50,000 ఎట్లా దాటేసినట్టే కాబట్టి మీకు ఎటువంటి యాన్యువల్ ఫీ అయితే పడదు అనమాట. సో ఇది నాకు బెస్ట్ అనిపించింది అనమాట. కాకపోతే ఇది టాప్ 5లో మాత్రం లాస్ట్ నుంచి చూసుకున్నట్టయితే 5లో ఉందన్నమాట. 5th ప్లేస్లో అయితే ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే నాకు టాప్ 4లో ఉన్న క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్టయితే మనకి అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది నాకు చాలా బెస్ట్ అనిపించిన క్రెడిట్ కార్డ్ అండ్ ఇది మీకు ది బెస్ట్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది టాప్ 4లో ఎందుకు ఉందంటే ఇది ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. దట్టు ఇది వీసా వేరియంట్ అయితే వస్తుంది. దీనికి ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు అండ్ ఎటువంటి యాన్యువల్ ఫీజు అయితే లేదు. ఎటువంటి హిడెన్ చార్జెస్ కూడా దీంట్లో అసలు ఏమి ఉండవు అనమాట. కాకపోతే ఇది మనకి ఫోర్త్ పొజిషన్ ఎందుకు ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఎందుకు లేదంటే 4th పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే మీరు అమెజాన్లో యూస్ చేసినప్పుడు మాత్రమే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా మీకు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది.
లేదు అంటే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా 2% చూసుకున్నట్టయితే మనకి అమెజాన్లో ఎలక్ట్రిసిటీ బిల్ కానీ రీఛార్జ్ బిల్ కానీ గ్యాస్ బిల్ కానీ ఏదైనా సరే మీరు అమెజాన్ పే నుంచి కనుక బుక్ చేశారనుకోండి దాంట్లో మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది పెద్ద వర్త్ అయితే కాదు, అన్ని మీకు అన్లిమిటెడ్ అనమాట దీంట్లో వచ్చేసరికి. అండ్ ఇంకో మేజర్గా చూసుకున్నట్టయితే మనకి మర్చెంట్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎక్కడైనా సరే స్వైప్ చేసినా కానీ ఎక్కడైనా సరే మీరు స్పెండ్ చేసినా కానీ దీంట్లో ఏంటంటే మీకు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కనుక చేశారనుకోండి మీకు 1% అనేది రివార్డ్స్ అయితే 1% అనేది క్యాష్ బ్యాక్గా వస్తుంది. అది వచ్చేసరికి మీకు అమెజాన్ పేలో అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా బయట 10,000 స్పెండ్ చేశారనుకోండి మీకు ఎంత కట్ అవుతుంది, 200 రూపీస్ అయితే కట్ అవుతుంది కదా. సో దాంట్లో ఏంటంటే మీకు 100 రూపీస్ అనేది మీకు అమెజాన్ పే వ్యాలెట్లకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంకా రీఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఏదైనా చేసినా కానీ దాంట్లో మీకు 2% అయితే రివార్డ్స్ అయితే వస్తుంది. కాకపోతే నాకు ఇది 4th పొజిషన్ ఎందుకు ఉందంటే అమెజాన్లో కనుక మీరు షాపింగ్ చేస్తున్నారు అనుకోండి దాంట్లో మీకు ఏంటంటే బెనిఫిట్ అవుతుందంటే మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దీంట్లో ఎటువంటి క్యాప్ అయితే లేదు, మీరు అన్లిమిటెడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇది ఎందుకు నేను 4th పొజిషన్లో ఉంచానంటే మీరు ఇది ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అమెజాన్ ఎక్కువ వాడుతుంటారో డైరెక్ట్ మీరు అమెజాన్ యాప్లోకి వెళ్తే మీకు పైన సెర్చ్ చేయొచ్చు అనమాట. అమెజాన్ పై ఐసిఐసిఐ కార్డ్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్ మీకు అక్కడ అవైలబుల్గా అయితే చూపిస్తుంటుంది. అండ్ మీకు ఇది ఈజీగా అయితే అప్రూవ్ అయిపోతుంది. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదన్నమాట. మీకు పే స్లిప్ అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా డైరెక్ట్ ఇది మీకు ఇది ఈజీగా అయితే అప్రూవ్ అయితే అయిపోతుంది. అండ్ హై లిమిట్తో అయితే వస్తుంది అనమాట. నాకు ఇది వచ్చేసరికి 2,30,000 లిమిట్తో అయితే వచ్చింది. ఈజీగా అయితే మీకు అప్రూవ్ అయిపోతుంది. అండ్ మీకు హయ్యర్ లిమిట్ అయితే వస్తుంది అనమాట. మాకు ఎవరికైతే ఎక్కువ లిమిట్ కావాలి, మేము ఎక్కువ మనీ యూస్ చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది అమెజాన్ పే ఐసిఐసిఐ చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే దాన్ని మీరు క్లిక్ చేయండి, డైరెక్ట్ మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట త్రూ అమెజాన్ యాప్ నుంచి అయితే. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. మీకు ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎంతైనా మనీ విత్డ్రా చేయండి, ఎక్కడైనా సరే విత్డ్రా చేయండి, మీకు వచ్చేసరికి 1% అయితే పడుతుంది. దీంట్లో ఎటువంటి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు అయితే లేదు. ఇది నా యొక్క 4th పిక్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టే 3rd పొజిషన్లో వచ్చేసరికి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ అనమాట. బీపీసీఎల్ మనకి 2 కార్డ్స్ అయితే ఉంటాయి. మనకి జస్ట్ బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి మీరు వీసా కార్డ్ ఆర్ మాస్టర్ ఆర్ రూపే ఏదైనా సరే మీరు నెట్వర్క్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫీజ్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి మీకు జాయినింగ్ ఫీజ్ వచ్చేసరికి 1,500 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది అనమాట. కానీ మీకు ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు 6,000 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో 6,000 పాయింట్స్ అంటే మీకు అరౌండ్ 1,000 పాయింట్స్ ఈక్వల్స్ టు 500 రూపీస్ అనమాట. సో మీరు కట్టిన 1,500 అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. కాకపోతే మీరు ఎక్స్ట్రా ఏంటంటే జిఎస్టీ మాత్రం ఎక్స్ట్రా కడతారు. అరౌండ్ మీకు 200 రూపీస్ అయితే జిఎస్టీ అయితే పడుతుంది. అది మాత్రం మీరు ఎక్స్ట్రా కడతారు. కాకపోతే దీంట్లో వచ్చే బెనిఫిట్స్ కనుక విన్నారంటే మీరు ఈజీగా తీసుకుంటారు అనమాట. కాకపోతే మీకు ఇంకోటి ఏంటంటే బీపీసీఎల్ నార్మల్ కార్డు ఉంటుంది మీకు 500 ప్లస్ జిఎస్టీతో. దాంట్లో కూడా సేమ్ మీకు 1,000 పాయింట్స్ ఏమో వచ్చేసాయి అనమాట. సో దాంట్లో కూడా 500 ప్లస్ జిఎస్టీ కట్టినందుకు మీకు 500 వచ్చేసి జస్ట్ జిఎస్టీ మాకు 80 రూపీస్ ఏమో ఉంటుంది, అది మీరు కడితే సరిపోతుంది. కాకపోతే దీంట్లో వచ్చే చిక్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఒకసారి వినండి ఆక్టెన్ కార్డులో మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేసి దాన్ని బట్టి అయితే మీరు డిసిషన్ అయితే తీసుకోండి అనమాట. బీపీసీఎల్ ఆక్టెన్ కార్డులో చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 6.25% వరకు అయితే ఫ్యూయల్ మీద మన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట రివార్డ్ పాయింట్ రూపంలో. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. మీరు బీపీసీఎల్కి వెళ్ళండి, ఏదైనా ఒక భారత్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక 10,000 రూపీస్ కనుక విత్డ్రా చేశారు అనుకోండి మనీని, అది ఎలా చేయాలంటే మీరు మినిమం 4,000 రూపీస్ లెక్క విత్డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. 4,000 అండ్ 2,000 మీరు 10,000 స్పెండ్ చేసినందుకు ఎవ్రీ మంత్ మీరు 10,000 కనుక విత్డ్రా చేశారనుకోండి దీంట్లో వచ్చేసరికి మీకు 2,500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంటుంది. ఆ రోజు మీరు పెట్టులోనే కొట్టించుకోండి, లేదంటే డైరెక్ట్ విత్డ్రా చేసినా పర్లేదు. 10,000కి 200 కట్ చేసుకుని మనీ ఇస్తారు కదా, సో దాంట్లో చూసుకున్నా సరే మీకు 200 మీకు కట్ అయిపోయినా సరే మీకు 625 రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అది ఎలా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీకు 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. సో అలా మీరు 2,000 రివార్డ్ పాయింట్స్ కనుక రెడీమ్ చేశారనుకోండి మీకు 500 అయితే అవుతుంది. అండ్ ఇంకా 500 ఎక్స్ట్రా ఉంది కదా, 500కి ఆ 2,500 మొత్తం కలుపుకుంటే మీకు ఏంటంటే 625 రూపీస్ అయితే రివార్డ్స్కి అయితే మీరు తీసుకోవచ్చు. దాన్ని మీరు ఈజీగా డైరెక్ట్గా దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా గిఫ్ట్ కార్డు కొనుక్కోవచ్చు అమెజాన్ది కానీ ఫ్లిప్కార్ట్ది కానీ. అది ఈజీగా అయితే మీకు ఎస్బీఐ కార్డ్ రివార్డ్స్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా అయితే విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు అనమాట. అది ఎవ్రీ మంత్ మీరు 10,000 స్పెండ్ చేసినందుకు మీకు 625 రూపీస్ అయితే వస్తుంది. మీరు పెట్రోల్ బంక్లో జస్ట్ 200 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు, కానీ ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్ ఏంది 10,000 గాను 425 రూపీస్ బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ 10,000 స్పెండ్ చేయలేకపోయినా సరే మీకు డైరెక్ట్ ఒకవేళ నార్మల్గా అయితే మనీ విత్డ్రా చేసేసుకోండి పెట్రోల్ బంక్ నుంచి మీకు 10,000 స్పెండ్ చేసినందుకు గాను 425 రూపీస్ అయితే మీకు రివార్డ్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట 425 రూపీస్ అనేది. ఇలా చూసుకున్నా సరే మీకు ఇయర్లీకి ఎంత పర్ మంత్ 425 వేసుకున్నా కానీ అరౌండ్ మీకు 5,000 వరకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ స్పెండ్ చేసేది ఎంత ఎవ్రీ ఇయర్ 1,500 ప్లస్ యాన్యువల్ స్పెండ్ వచ్చేసరికి 1,500 ప్లస్ జిఎస్టీ. ఈ విధంగా చూసుకున్నా సరే మీకు 5,000 వరకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట మనీ విత్డ్రా చేసినా కానీ. ఒకవేళ మేము మనీ విత్డ్రా అయ్యా మాకు వెహికల్ ఉంది, వెహికల్ అని మేము పెట్రోల్ పోయించుకుంటామని అంటే మాత్రం మీకు 10,000కి అయితే మీకు 625 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి.
మీరు ఒకవేళ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారు ఆర్ఎల్స్ గ్రోసరీస్ కొనుక్కుంటున్నారు లేదంటే మూవీ టికెట్స్ కొనుక్కుంటున్నారు దాంట్లో కూడా మీకు ఏంటంటే పర్ 100 స్పెండ్కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఒకవేళ కనుక మీరు దాంట్లో మన క్యాప్ వచ్చేసరికి 7,000 రివార్డ్ పాయింట్స్ వరకు అయితే మీరు దాని నుంచి ఎర్న్ చేయొచ్చు. మీరు ఏదైనా గ్రోసరీస్ కానీ డైనింగ్కి కానీ బయట స్పెండ్ చేసి అనుకోండి ఏదైనా స్వైప్ చేసి అనుకోండి దాంట్లో సరికి మీకు 7,500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. 75,000 వరకు బయట ఎక్కడైనా సరే మీరు స్పెండ్ చేశారనుకోండి దానికి వచ్చేసరికి మీకు 7,500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. 2,000 రివార్డ్ పాయింట్స్కి మీకు 500 వచ్చినప్పుడు 7,000 అంటే అరౌండ్ మీకు దగ్గర 2,000 రూపీస్ వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి బీపీఎస్ఎల్ కార్డ్ వచ్చరికి. ఇది అందుకని ఇది నాకు థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది ఎవరైతే డైనింగ్ ఎక్కువ యూస్ చేస్తారో ఆర్ఎల్స్ గ్రోసరీస్ కానీ మూవీ టికెట్స్ కానీ ఏదైనా ఎవరైతే ఎక్కువ బై చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అది ఏంటంటే మనం హెవీగా స్పెండ్ చేసినప్పుడే వస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి వేవర్ అయితే ఉండదు అనమాట. మీకు ఇంత స్పెండ్ చేస్తే వేవర్ అయిపోతుంది అట్లాంటిది ఏమైతే ఉండదు. మీరు జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ అయితే ఖచ్చితంగా అయితే పే చేయాల్సి ఉంటుంది. 1,500 ప్లస్ జీఎస్టీ అండ్ యాన్యువల్ ఫీజ్ వస్తారు కూడా 1,500 ప్లస్ జీఎస్టీ. కానీ మీకు ఎవ్రీ ఇయర్ 1,500 ప్లస్ జీఎస్టీ పే చేసినా కానీ మీకు అరౌండ్ ఇయర్ త్రూ అవుట్ ద ఇయర్ మీకు మిగిలేదు వచ్చేసరికి 5,000 వరకు అయితే మిగులుతుంది. మీరు డైరెక్ట్ స్పెండ్ చేసినా సరే డైరెక్ట్ మాకు మేము పెట్రోల్ అంత కొట్టేయలేమనుకున్నా సరే డైరెక్ట్ మీరు వెళ్ళి మనీ విత్డ్రా చేసుకున్నా కానీ మీకు 10,000కి 200 కట్ అయిపోయినా సరే మీకు 425 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు లేదు మేము కొట్టిస్తామని అనుకుంటే మాత్రం 625 రూపీస్ అట్లా మీకు ఎవ్రీ ఇయర్ చూసుకున్నా కానీ 625 ప్లస్ 1250 6,250 ప్లస్ 1250 మొత్తం చూసుకుంటే మీకు 7,500 వరకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట పర్ ఇయర్కి చూసుకున్నట్టయితే. అలా చూసుకున్నా కానీ మీకు కట్టేది ఎంత 1,500 ప్లస్ జీఎస్టీ అండ్ ఈ యాన్యువల్ ఫీ వస్తారు 1,500 ప్లస్ జీఎస్టీ. రెండు 3,000 తీసేసినా సరే 3,500 వరకు తీసేసినా సరే మీకు మిగిలేదు ఎంత 4,000 వరకు అయితే మిగులుతుంది మీకైతే. ఇది నా థర్డ్ పిక్ అనమాట. ఈ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. దాని నుంచి అయితే మీరు ఈజీగా అయితే కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో నా సెకండ్ పిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉందంటే ఫస్ట్ దీని యొక్క జాయినింగ్ ఫీజు ఏంది యాన్యువల్ ఫీజు ఏంది అనేది చూద్దాం. దీంట్లో జాయినింగ్ ఫీజు వచ్చేసరికి 500 ప్లస్ జీఎస్టీ అయితే పడుతుంది. యాన్యువల్ ఫీజు వచ్చేసరికి కూడా మీకు 500 ప్లస్ జీఎస్టీ అయితే పడుతుంది. దీంట్లో కూడా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ పవర్ ప్లస్ ఒకటి అండ్ ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి హెచ్పిసిఎల్ వాళ్ళది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాయినింగ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసరికి ఏమంటారంటే మనకి 2,500 వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటారు అనమాట. కాకపోతే అంతవరకు అయితే మీకు రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మీకు 400 వర్త్ వచ్చేసరికి మీకు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అయితే ఉంటుంది అనమాట. మీకు డైరెక్ట్ క్యాష్ రూపంలో అయితే రాదు. జస్ట్ మీకు ఏదైనా మీ వెహికల్ ఏదైనా సరే రిపేర్ అయ్యి ఏదైనా హైవే మీద అయిపోయినా కానీ మీకు జస్ట్ అసిస్టెన్స్కి అయితే అది 1 ఇయర్కి అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్డ్ తీసుకున్న 30 డేస్లో కనుక మీరు ఏదైనా హెచ్పి పెట్రోల్ బంక్లో మీరు 500 కనుక పెట్రోల్ కొట్టించారనుకోండి మీకు 500 రూపీస్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వచ్చర్ అయితే వస్తుంది అనమాట. అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇది ఇంకో బెనిఫిట్ చూసుకున్నట్టయితే అంటే మీరు 500 ప్లస్ జీఎస్టీ కట్టినందుకు మీకు 500 రూపీస్ వర్త్ అనేది అమెజాన్ వచ్చర్ అయితే వస్తుంది. జస్ట్ మీరు ఎక్స్ట్రాగా జీఎస్టీ ఒకటి మాత్రమే కడతారనమాట. ఇంకా 500 బెనిఫిట్ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉంటాయి కదా. సో ఆ కార్ని కనుక మీరు కనుక 2 డేస్ బుక్ చేసుకుంటే మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఈ కార్డ్తో కనుక మీరు పేమెంట్ చేస్తే మాత్రమే. దానికి కూడా మీకు ఒక ప్రోమో కోడ్ అనేది ఇస్తారు. అది కూడా విత్ ఇన్ 30 డేస్లో మాత్రమే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 30 డేస్ అనేది మీకు యూజ్ అవ్వదు. అదైతే నాకు పెద్ద యూజ్ అనిపించలేదు. ఈ కార్డ్ 1,50,000 ఆర్ అబోవ్ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి 500 రూపీస్ ప్లస్ జీఎస్టీ అయితే వేవ్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఇంకో బెస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మనకి రూపాయి వేరియంట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు డైరెక్ట్ మీ యూపీఐ ఐడికి యాడ్ చేసేసుకొని మీరు దీన్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్యూయల్ మీద 6.5% రిటర్న్స్ అయితే ఉంటుంది అనమాట. అది మనకి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ కార్డ్తో చూసుకున్నట్టయితే మనకి 0.25% అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కాకపోతే ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే డైరెక్ట్ యూజ్ చేస్తే మీకు 6.5% అయితే రాదు. మీరు ఎలా యూజ్ చేయాలంటే మీకు డైరెక్ట్ కార్డ్తో కనుక మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి దాంట్లో ఏంటంటే మీకు 5% క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. అదే కనుక మీరు హెచ్పీ పేలకి మనీ యాడ్ చేసుకుని ఈ కార్డ్తో మనీ యాడ్ చేసి కనుక మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి మీకు 6.5% రివార్డ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అది కార్డ్ యూజ్ చేసి 12,000 రూపీస్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పర్ మంత్కి ఒకసారి 12,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి మీకు 2,400 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మీరు ఎవ్రీ 100 స్పెండ్కి మీకు 30 రివార్డ్స్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇలా మీరు కనుక 12,300 కనుక స్పెండ్ చేశారనుకోండి ఈ కార్డు మీద ఎవ్రీ మంత్ మీకు వచ్చేసరికి 2,400 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఎవ్రీ 4 పాయింట్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఏంటంటే 1 రూపీ అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. అలా చూసుకున్నా కానీ మీకు 2,400 చూసుకున్నట్టయితే మీకు అరౌండ్ 600 రూపీస్ వరకు అయితే వచ్చేస్తుంది దీంతో. అండ్ ఇంకో 1.5% కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు హెచ్పీ పే యాప్తో కనుక స్పెండ్ చేశారనుకోండి అక్కడ ఎవ్రీ 100 స్పెండ్కి మీకు 6 హ్యాపీ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట అక్కడ నుంచి. సో 6 హ్యాపీ పాయింట్స్ అంటే మీకు అరౌండ్ 1
రూపీ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు దాన్ని. 6 హ్యాపీ పాయింట్స్ కనుక మీరు క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో దాంట్లో కూడా మీరు 10,000 యాడ్ చేసి కనుక స్పెండ్ చేసారు అనుకోండి 600 హ్యాపీ కాయిన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. వాటి వాల్యూ వచ్చేసరికి మీకు 100 రూపీస్ అయితే ఉంటుంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మీకు ఎంత 600 రూపీస్ అయితే వస్తుంది. దాని హెచ్పీ పే యాప్తో కూడా మీరు కలిపి పే చేసారు అనుకోండి మీకు అరౌండ్ 700 రూపీస్ వరకు అయితే మీకు వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. సో అలా చూసుకున్నా కానీ మీకు ఏంటంటే ఈ కార్డు వాడడం వల్ల మీరు ఎవ్రీ 12,000 స్పెండ్కి మీకు వచ్చేసరికి 600 రూపీస్ అయితే వచ్చేస్తారు అనమాట మీరు క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే. దీన్ని మీరు ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాప్లోనే ఉంటుంది అనమాట. దాంట్లో రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళారు అనుకోండి ఈజీగా అయితే రివార్డ్స్ అయితే రీడీమ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకసారి కనుక రివార్డ్స్ కనుక రీడీమ్ చేసారు అనుకోండి మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. సో దానికి మీరు ఏంటంటే ఎవ్రీ మంత్ రీడీమ్ చేయకుండా కొంచెం టైం తీసుకోండి, ఒక 6 months ఆర్ 3 months టైం తీసుకొని అప్పుడు ఒకసారి కనుక రీడీమ్ చేసారు అనుకోండి అంత మొత్తానికి కలిపి కూడా మీకు 99 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. సో ఈ విధంగా కనుక మీరు ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని కూడా మీరు డైరెక్ట్గా ఏంటంటే మనీ విత్డ్రా చేసుకోవచ్చు. 1250 గాను ఒకవేళ డైరెక్ట్ మీరు పోయి మనీ విత్డ్రా చేసుకుందాం అనుకున్నాను అనుకోండి 12,000 గాను వాళ్ళు కట్ చేసుకునేది ఎంత అంటే మీకు 250 రూపీస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటారు. కానీ మీకు వచ్చే బెనిఫిట్ ఎంత 600 రూపీస్. దాంట్లో 250 ఓన్గా కూడా మీకు ఎంత లాభం ఉంటుంది 350 రూపీస్ వరకు అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ పోయి దీనికి ఈ కార్డు యూజ్ చేసే కూడా. అండ్ దాంతో పాటుగా మీకు మీరు దీంట్లో ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 150 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏదైనా పే చేస్తున్నారు అనుకోండి 100 స్పెండ్ చేస్తే మాత్రం మీకు అలా రాదు. మల్టిపుల్స్ ఆఫ్ 150 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ ఉందనుకోండి అది మల్టిపుల్స్ ఆఫ్ 150 అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 150, 300, 450 ఇలా ఉండాల్సి ఉంటుంది అనమాట. మీరు 500 స్పెండ్ చేసినా కానీ ఎక్స్ట్రా 50 ఉంది కదా అది మీకు వ్యాలిడ్లోకి రాదనమాట. ఈ 450 రూపీస్కి మాత్రమే మీకు 9 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తుంటుంది. మీరు ఏదైనా యూటిలిటీ బిల్ కానీ గ్రోసరీస్ కొన్నా కానీ దాంట్లో ఏంటంటే మీకు 5% రివార్డ్స్ అయితే వస్తుంది అనమాట. అది కూడా చూసుకుంటే మీకు ఎవ్రీ 150 స్పెండ్ అనమాట. అప్ టు 6,000 వరకు అయితే మీరు స్పెండ్ చేసిన అనుకోండి ఎక్కడైనా సరే దానికి కానీ మీకు 400 రివార్డ్ పాయింట్స్ వరకు అయితే వస్తాయి అనమాట. సో ఎవ్రీ 150కి వచ్చేసరికి మీకు 30 రివార్డ్ పాయింట్స్ లెక్కన మీరు 400 రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేయొచ్చు 6,000 స్పెండ్ చేసినందుకు ఈ కార్డ్ యూస్ చేసుకోండి. దాన్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకుని అనుకోండి మీకు 100 రూపీస్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అంటే మీరు ఎవ్రీ 6,000 స్పెండ్కి మీకు 100 రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఇదే కాదు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కనుక మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు అనుకోండి మనకి రూపే వేరియంట్ అవైలబుల్ ఉంది కదా. మీరు ఏదైనా స్కాన్ అండ్ పే చేశారు అనుకోండి అది కూడా ఎలా చేయాలంటే మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ యాప్ నుంచి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ యాప్ యూజ్ చేసుకొని కనుక మీరు ఏదైనా స్కాన్ అండ్ పేమెంట్ చేసారు అనుకోండి దాంట్లో కూడా ఏంటంటే మీకు 3 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట ఎవ్రీ 150 స్పెండ్కి అయితే. సో అలా చూసుకున్నా సరే దీంట్లో ఎటువంటి క్యాపింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నా కానీ మీకు ఏంటంటే అన్లిమిటెడ్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో అది కూడా మనకి ఏంటంటే 150 లెక్క అయితే కౌంట్ అవుతుంది. ఎవ్రీ 150 ట్రాన్సాక్షన్కి అయితే వీళ్ళు కౌంట్ చేసుకుంటారు. 150 కంటే బిలో ఉంటే మాత్రం మల్టిపుల్స్ ఆఫ్ 150 అయితే మీరు స్కాన్ అండ్ పేలో యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక నా టాప్ అండ్ బెస్ట్ క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆర్బిఎల్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో కనుక బెనిఫిట్ చూసుకున్నట్టయితే మీకు వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి 250 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పర్ ఇయర్కి అయితే మనకి ఫ్రీగా వస్తుందని చెప్తారు. కానీ అంత అయితే రాదు ఫ్రెండ్స్. మీకు అరౌండ్ 100 లీటర్స్ వరకు అయితే మీకు పెట్రోల్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. పెండింగ్ ఎంత ఉండాలి కానీ మీకు దీంట్లో ఏంటంటే 8.5% అయితే రిటర్న్స్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి దీంట్లో వచ్చే బెనిఫిట్ చూసుకున్నట్టయితే. సో దీంట్లో మనకి ఇక జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే మనకి 1500 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. అండ్ యాన్యువల్ ఫీజు కూడా చూసుకుంటే మనకి 1500 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. కానీ మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఈ కార్డ్ తీసుకునే వెంటనే మీకు 3000 పాయింట్స్ అనేది వచ్చేసరికి మీకు యాడ్ అయిపోతాయి అనమాట. 3000 పాయింట్స్ అంటే మనకి క్యాష్ కన్వర్ట్ చేసుకునేసరికి మనకి 1500 రూపీస్ అయితే మనకి ఆటోమేటిక్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. కానీ మీరు కట్టేది ఏంటంటే ఎక్స్ట్రా జిఎస్టీ మాత్రమే ఎక్స్ట్రా కడతారు. అది కూడా ఏంటంటే మీరు కార్డ్ తీసుకున్న 30 daysలో 500 కనుక స్పెండ్ చేసిన అనుకోండి అది ఎక్కడైనా సరే పర్లేదు పెట్రోల్ కొట్టించండి ఎక్కడైనా కొట్టించండి ఎక్కడ సరే మీరు స్వైప్ చేసినా కానీ మీరు 500 కనుక దీన్ని ఈ కార్డు యూజ్ చేసి కనుక స్పెండ్ చేసిన అనుకోండి మీకు 3000 రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి మీకు కార్డులో యాడ్ అయిపోతాయి. దాన్ని మీరు డైరెక్ట్ క్యాష్ కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి పాయింట్ వాల్యూ మనకి 50 పైసా కన్వర్ట్ అయిపోతుంది. సో అలా చూసుకున్నా సరే మనకి 3000 పాయింట్స్ కాస్త మనకి 1500 రూపీస్ అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి జాయినింగ్ ఫీ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవ్రీ క్వార్టర్ కనుక దీంట్లో 75,000 కనుక స్పెండ్ చేశారు అనుకోండి మీకు 1000 ఫ్యూయల్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. సో దాని వర్త్ కూడా మనకి ఏంటంటే 500 రూపీస్ వాల్యూ అయితే చేస్తుంది. మెయిన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టు దీంట్లో వచ్చేసరికి మీకు ఏ కార్డ్ ఇవ్వనంతగా 7.5% రిటర్న్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఏదైనా ఫ్యూయల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళండి ఏదైనా ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళి ఈ కార్డ్ కనుక స్వైప్ చేశారు అనుకోండి 100 రూపీస్ స్పెండ్కి గాను మీకు 15 ఫ్యూయల్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ కార్డ్ యూస్ చేసుకొని ఎవ్రీ మంత్ 13,000 అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. 2000 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకున్నారంటే మీకు 1000 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సరే మేము 13,000 రూపీస్ మేము కొట్టియలేము కానీ మాకేంది బెనిఫిట్ అని అంటారా. దీన్ని కనుక మీరు ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళేసి దీని నుంచి వెళ్ళి 13,000 రూపీస్ మీరు విత్డ్రా చేయండి అని చెప్పారు అనుకోండి వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళి 260 270 రూపీస్ తీసుకుంటారు అన్నమాట ఎక్స్ట్రా వచ్చేసరికి. ఇలా ఇచ్చినా కానీ మీకు అక్కడ పోయేదంతా 260 or 270 వేసుకోండి. 270 పోయినా సరే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మీకు అరౌండ్ మీకు 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది కదా. లైక్ ఇక్కడ 300 పోయినా సరే మీకు ఎంత ప్రాఫిట్ ఉంది 700 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది అనమాట. సో ఈ కార్డు వాడడం వల్ల మీకు ఎవ్రీ 13,000 స్పెండ్కి మీకు వచ్చేసరికి 700 రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో ఈ కార్డు ఇచ్చినంత బెనిఫిట్ అయితే ఏ కార్డు ఇవ్వదు ఫ్రెండ్స్. మీకు ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఉండాల్సిన కార్డు అనమాట. ఇది మీకు ఫ్రీ అండ్ ఈజీగా
అయితే అప్రూవ్ అయిపోతుంది. మీరు కట్టే 1500 రూపీస్ మనకి రివార్డ్ పాయింట్స్ అని రిటర్న్ వచ్చేస్తాయి. అండ్ దాంతో పాటుగా ఎవ్రీ 13,000 స్పెండింగ్ కానీ మీకు 2,000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఆర్బీఐ మై కార్డ్ అనే యాప్ ఉంటుంది. మీరు రివార్డ్స్ రిడెంప్షన్లో వచ్చేసరికి దీన్ని నార్మల్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. వాటిని వచ్చేసరికి మీరు ఫ్యూయల్ పాయింట్స్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఫ్యూయల్ పాయింట్స్ గా కన్వర్ట్ చేసిన అనుకోండి, ఫ్యూయల్ పాయింట్స్ కన్వర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి ఏంటంటే మీరు ఆ పాయింట్స్ అయితే రిడీమ్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి కూడా మీకు నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో దాంట్లో నుంచి అయితే మీరు ఈజీగా అయితే ఆ కాయిన్స్ అనేటిని అయితే ఈజీగా రిడీమ్ చేసేసుకోవచ్చు. సో ఇలా యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ కార్డ్ మీదనే మీకు 7% రిటర్న్ అయితే వస్తుంది అనమాట ఎవ్రీ మంత్. సో అలా చూసుకున్న సరే మీకు 13,000 స్పెండ్కి వచ్చేసరికి మీకు 700 రూపీస్ అయితే వస్తుంది. అలా ఎవ్రీ మంత్ స్పెండ్ చేసారు అనుకోండి, మీకు వచ్చే 700 ఇంటూ 12 మంత్స్ వేసుకున్నా సరే ఎంత మీకు 7,000 ప్లస్ 1,400 8,400 రూపీస్ అయితే మీకు దీనిలో బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. మనీ విత్ డ్రా చేసినా సరే మీకు 8,400 రూపీస్ వరకు అయితే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే. సో దాంట్లో మీరు కట్టేంత 1,500 ప్లస్ జిఎస్టీ అట్లా పోయినా సరే మీకు అరౌండ్ 7,000 రూపీస్ వరకు అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట ఈ కార్డ్ యూస్ చేయడం వల్ల. ఒకవేళ ఈ కార్డ్ యూస్ చేసుకొని కనుక మీరు షాపింగ్ ఏదైనా చేసారు అనుకోండి, ఆ షాపింగ్ కి కూడా మీకు ఎవ్రీ 100 స్పెండ్కి మీకు 2 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అంటే లైక్ మనకి 1 రూపీ కింద అయితే రిటర్న్ అయితే వస్తుంది. సో మీరు ఏదైనా మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా కానీ దాంట్లో మీకు ఏంటంటే వాళ్ళకి 2% కట్ చేసుకున్నా సరే మీకు 1% అనేది దీని ద్వారా రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు కనుక మేము యాన్యువల్ ఫీజు కట్టలేకపోతాం అనుకున్నారు అనుకోండి, మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని 2,75,000 కనుక మీరు స్పెండ్ చేసారు అనుకోండి, మీకు జాయినింగ్ ఫీజు ఆర్ యాన్యువల్ ఫీజు అయితే ఏది ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2,75,000 కనుక మీరు స్పెండ్ చేయాలంటే మీరు ఒకవేళ మనీ విత్డ్రా చేసినా కానీ 1,00,000కి 2,000 లెక్క వేసుకున్నా సరే 4,000 ప్లస్ 75,000 చూసుకున్నా కానీ మనకి అరౌండ్ 15 to 1,600 వరకు అయితే పడుతుంది. 1,600 వేసుకోండి, 1,600 చూసుకున్నా కానీ 4,000 ప్లస్ 1,600 5,600 రూపీస్ అయితే పడుతుంది అనమాట. మీరు దాని బదులు 1,500 కట్టడం అయితే చాలా సింపుల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా షాపింగ్ చేశారు అనుకోండి, సో దానికైతే మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. దాని బదులు ఏంటంటే మీరు యాన్యువల్ ఫీజు కట్టుకోండి, మీకు ఎవ్రీ మంత్ 13,000 కనుక విత్డ్రా చేసుకోవాలనుకోండి, దానికి కానీ మీకు 700 రూపీస్ అయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అదేంటి మీకు కట్టిన మనీ పోంగా కూడా ఆ 300 కట్ అయ్యేది పోంగా కూడా మీకు 700 రూపీస్ బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎక్స్ట్రా 2 మంత్స్ కనుక మీరు వదిలేసుకున్నారు అనుకోండి, 1400 పోంగా కూడా మీకు ఎంత మిగులుతుంది, 7,000 రూపీస్ పర్ ఇయర్కి అయితే మిగులుతుంది అనమాట ఈ కార్డ్ యూస్ చేయడం వల్ల. అందుకని ఇది నా టాప్ పిక్ అయితే ఉందన్నమాట. మీకు దీనికంటే బెనిఫిట్ ఇచ్చే కార్డ్ మీకు అని తెలిసింటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఆ కార్డ్ గురించి కూడా నేను తెలుసుకుంటాను. అండ్ అదొకవేళ మంచి కార్డ్ అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకి కార్డ్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే నా టాప్ 5 పిక్ కనుక. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అస్సలకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.